సో నమే విదు సురగణ, దేవతలు కూడా నన్ను తెలుసుకోలేరు. ఆ ఆ, ఋషులు గొప్ప ధ్యానం చేసి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన ఋషులు కూడా ఒక్కొక్కసారి నన్ను తెలుసుకోలేరు. ప్రభవంన మహర్షయ, మహర్షులు కూడా నన్ను తెలుసుకోలేరు. నా యొక్క ఐశ్వర్యాన్ని తెలుసుకోలేరు. నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత శక్తి కలిగిన వాడిని, నేను ఏం చేయగలను, ఎలా చేయగలను, ఎంత ఎంత వరకు నా కంట్రోల్ ఉన్నదనే విషయం కూడా నా గురించి వాళ్ళకి పూర్తిగా తెలియదు. అసలు తెలియకపోవటం వల్లే మనం ఏమనుకుంటూ ఉంటాం, చాలా అపనమ్మకం పెట్టుకుంటాం భగవంతుడి మీద. ఇది భగవంతుడి వల్ల అయ్యే పని కాదులే అనుకుంటాం. భగవంతుడి వల్ల అవ్వని పని అంటూ ఏమీ ఉండదు. ఆయన చెయ్యాలనుకుంటున్నాడా లేదా అనేదే మనకి తెలియదు, కానీ ఆయన వల్ల చేతకాని పని అంటూ ఏమీ ఉండదు. ఆయన చెయ్యాలనుకుంటున్నాడా లేదా అనే దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది. ఆయన అనుగ్రహించాలనుకుంటున్నాడా, అనుగ్రహించకూడదు అనుకుంటున్నాడా అనే పాయింట్ లో డిఫరెన్స్ ఉంటుందేమో, కానీ ఆయన చెయ్యలేని పని, చేయగలిగిన పని అనేదంటూ ఏమీ ఉండదు. ఏదైనా ఆయన చేయగలడు. చెయ్యాలనుకుంటున్నాడా లేదా, అదే మన మీద అనుగ్రహం చూపించాలనుకుంటున్నాడా లేదా అన్న దాంట్లోనే డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మహర్షులు నన్ను తెలుసుకోలేరు. అదే విధంగా సురగణలు, దేవతలు కూడా నన్ను తెలుసుకోలేరు. ఏమని తెలుసుకోలేరు? నా ఐశ్వర్యాలను తెలుసుకోలేరు. ఇంకా ఏం తెలుసుకోలేరు? అహం ఆదిర్హి దేవానాం, నేనే ఆదిదేవుణ్ణి అనే విషయాన్ని తెలుసుకోలేరు. నేనే దేవతకి ఋషులకి మూలం అనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేరు అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే మన విద్య కానీ, మనకున్నటువంటి ఊహించే శక్తి, లేకపోతే అనలైజ్ చేసే శక్తి, కొంతమందికి అనలైజ్ చేసే శక్తి ఉంటుంది. శాస్త్రాలను చదివి ఇందులో ఇలా చెప్పబడింది కాబట్టి, అందులో అలా చెప్పబడింది కాబట్టి, A=B= అనే ఒక ఫార్ములాని పెట్టి ఇదా ఇలా లాజిక్ వెతకటం. లాజిక్ వెతకి ఎలా లాజిక్ వెతుకుతాము అంటే, మనం ఏమనుకుంటామంటే, లాజిక్ కి ఎలా అయితే మన పనులకి ఒక కారణం ఉండి మన పనులు కర్మ ఫలితాల కింద ఉంటాయో, భగవంతుడు కూడా అలా ఒక లాజిక్ లో ఉండే పనులు చేస్తాడనే భ్రమలో మనం ఉంటాం. కానీ పాపం ఆయన ఎంత కరుణామయుడు అంటే, మనకి ఆ లాజిక్ దొరికేలాగా ఒక లీల చేసి, నాకు ఈ శాపం లభించింది, ఈ శాపం వల్ల నేను ఇలా పుట్టాను, ఈ శాపం వల్ల ఇలా చేశాను అని మనకి చూపిస్తాడు. కానీ అలా చూపించాలి అనే రెస్ట్రిక్షన్ కానీ, ఆయన అలా చూపించేటట్టు చేసేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆయనే ఆది, ఆయనే ఫస్ట్. ఆయన్ని నియంత్రించే వాళ్ళు కానీ, నువ్వు ఇది ఇలా చేయాలి, అదా చేయాలి, ఇది ఇలాగే ఉండాలి, అలాగే ఉండేవాళ్ళు అని రూల్స్ చెప్పేవాళ్ళు కానీ ఎవరు లేరు. కానీ ఏంటంటే, ఆయన ఎంత కరుణామయుడంటే, ఎంత గొప్ప తండ్రి అంటే, మనందరికీ ఎగ్జాంపుల్ సెట్ చేయడం కోసం ప్రతి రూల్ని ఆయన పాటిస్తాడు. ఆయన పాటించి ఆ లాజిక్ లో ఇమిడియేటెడ్ గా చేస్తూ ఉంటాడు. సో భగవంతుణ్ణి మన లాజికల్ ద్వారా కానీ, మన చదువు సంధ్యల ద్వారా కానీ, మనం చేసిన దాన ధర్మాల ద్వారా కానీ, మనకున్న ఐశ్వర్యం వల్ల కానీ అర్థం చేసుకోలేము. ఒకే ఒక విధంగా ఎలా అర్థం చేసుకోగలం అంటే, భగవంతుడు మన మీద అనుగ్రహం చూపించి, మన మీద కరుణ చూపిస్తే అలా అర్థం చేసుకోగలుగుతాం. భగవంతుడు మన మీద కరుణ అనుగ్రహం చూపించేలాగా మనం ఎప్పుడు ప్రవర్తించగలుగుతామంటే, భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడే చేయగలుగుతాం. మీరు 24 గంటలు టీవీ చూసేవాళ్ళు, క్రికెట్ ఆడే వాళ్ళతో తిరుగుతున్నారనుకోండి, మీకు క్రికెట్ చూడాలని అనిపిస్తుంది, టీవీ చూడాలని అనిపిస్తుంది, దేవుడికి నామం చెప్పుకోవాలని అనిపించదు. అదే మీరు 24 గంటలు దేవుడి గురించి చర్చించుకుని నామం చెప్పే వాళ్ళతోటే తిరుగుతున్నారంటే, కొన్ని రోజులకు పాటు మీకు కూడా మళ్ళీ మళ్ళీ ఆ నామం చెప్పుకోవాలని, ఆ కథ వినాలని, భగవంతుడి గురించి తెలుసుకోవాలని, వాళ్ళు అనుభవిస్తున్న అనుభవం మీకు కూడా రావాలనే కోరిక కలిగి, మీరు కూడా భగవంతుడి కృప కోసం ప్రయత్నం చేయడం మొదలు పెడతాం. మనం ఎప్పుడైతే భగవంతుడి కృప కోసం ప్రయత్నం చేయడం మొదలు పెడతామో, దాన్ని ఎలా పొందాలి అని భక్తుల ద్వారా తెలుసుకొని అది ఆచరిస్తాము. ఆ కృపని మనం పొందినప్పుడు భగవంతుడు మనకి దక్కుతాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద లభించి మనం భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాం. భగవద్గీత, భాగవతం అనే పుస్తకాలను చదువుతూ మనల్ని మనం పవిత్రం చేసుకుంటూ, ఆయన కరుణకి పాత్రులైనప్పుడు, ఆయన మన మీద అనుగ్రహం చూపించినప్పుడు మనం భగవంతుని అర్థం చేసుకోగలుగుతాం. తప్పితే వేరే ఏ భౌతికమైన మన ఐశ్వర్యం కానీ, మన ధన ధర్మాలు కానీ, నిజానికి మనం కొత్తగా సృష్టించేది దానం చేయట్లేదు. భగవంతుడు మనకి ఇచ్చిన దాన్నే మనం దానం చేస్తున్నాం.
మనమే మనం మన మన ఐశ్వర్యానికి కూడా భగవంతుడు మనకిచ్చిన ఐశ్వర్యాన్ని తీసుకెళ్ళి ఆయనకే అప్పగిస్తున్నాం మనం. మనదంటూ ప్రత్యేకంగా ఉన్నదల్లా మన స్వేచ్ఛ, మన మనసే. మిగిలిందంతా ఈ ప్రపంచంలో మనం వాడుకుంటున్నవి, మనం ఉపయోగిస్తున్నవి అన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తులు, భగవంతుడి యొక్క అనుగ్రహం. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం భగవంతుడికి ఇస్తున్నాం. కానీ పేరు మనం పొందుతున్నాం. పలానా వాళ్ళు చేశారు ఇంత గొప్ప దానం, పలానా వాళ్ళు ఇంత ఇది చేశారని పేరు మనం మనం పొందుతున్నాం అనమాట. చేసేది భగవంతుడు, పేరు మనది. ఆ పేరుని చూసి అహంకరించే వాళ్ళం మనం. దాన్ని తీసుకెళ్ళి భగవంతుడికి ఇవ్వకుండా. రెండో శ్లోకంలో భగవంతుడు చాలా క్లియర్‌గా నా యొక్క మూలం గురించి, నా గురించి నా కరుణ తప్పితే వేరే ఏ కారణం చేతను ఎవరు అర్థం చేసుకోలేరు అనే విషయాన్ని చెప్పి, ఎలా భగవంతుడిని అర్థం చేసుకున్న వాళ్ళు అన్ని పాపాల నుంచి విముక్తులవుతారు అనే విషయాన్ని ఈ 3వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. యో మాం అజమనాధిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢా సమత్తేషు సర్వపాపై ప్రముచ్యతే. 10.3 यो Mataji. Go ahead, Mataji. यो माम जमनादिं च वेत्ति लोकमहेश्वरम् असमूढः समर्थ्येषु సర్వపాపైః ప్రముచ్యతే. నన్ను పుట్టుక లేని వానిగను అనాదిగను సర్వలోకములకు దివ్య ప్రభువుగను ఎరిగినవాడు మాత్రమే మానవులందరిలోనూ భ్రాంతిరహితుడై సర్వపాపముల నుండి విముక్తుడగును. భాష్యం ఎవరైనా చదివితే ఓకే అండి, లేదంటే నేను చదువుతాను. ఎవరైనా చదువుతారండి? లేకపోతే నేను చదివాను. 7వ అధ్యాయము 3వ శ్లోకము నందు చెప్పబడినట్లు మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యదతి సిద్ధయే. ఆధ్యాత్మిక అనుభూతి స్థితికి తమను ఉద్ధరించుకొనుటకు యత్నించు వారు సామాన్య మానవులు కాజాలరు. ఆధ్యాత్మికానుభూతికి సంబంధించిన జ్ఞానము ఏమాత్రమూ లేని కోట్లాది మానవుల కంటేనూ వారు నిశ్చయముగా ఉత్తములు. కానీ ఆ విధముగా తమ ఆధ్యాత్మిక స్థితిని అవగాహన చేసుకొనుటకు యత్నించు వారిలో శ్రీకృష్ణుని దేవాది దేవునిగను సర్వమునకు ప్రభువుగను పుట్టుక లేనివానిగను అవగాహనకు వచ్చిన వాడు ఆత్మానుభూతి ప్రాప్తిలో సఫలమైనట్టి వాడు శ్రీకృష్ణుని దివ్య స్థితిని సంపూర్ణంగా అవగాహన చేసుకొనగలిగిన స్థితి అందే మానవుడు అన్ని విధములైన పాపఫలముల నుండి పూర్తిగా విముక్తుడగును. ఇక్కడ భగవానుడి ఆజ్ఞ పుట్టుక లేనివాడుగా వర్ణింపబడెను. కానీ ద్వితీయాధ్యాయము 20వ శ్లోకమున జీవులు కూడా ఆ అజహ అని తెలుపబడినను భగవానుడు వారికి భిన్నమైన వాడు. భౌతిక బంధముల కారణముగా జనన మరణములను పొందుచుండు జీవులకు భగవానుడు భిన్నుడు. బద్ధజీవులు తమ దేహములను మార్చుచుందురు, కానీ భగవానుడు దేహము మార్పునకు గురి కాదు. అతడు ఈ భౌతిక ప్రపంచమునకు ఆరుదించునప్పుడు అజునిగనే ఆరుదించెను కనుక చతుర్థాధ్యాయమునందలి 6వ శ్లోకమున భగవానుడు తన ఆత్మమాయ శక్తిచే న్యూన్యమును భౌతికమునైన శక్తికి ఆధీనుడు కాడనియు సర్వదా స్వరూప శక్తి అందే స్థితుడై యుండుననియు చెప్పబడినది. ఈ శ్లోకమునందలి వెత్తి లోక మహేశ్వరం అను పదములను అనుసరించి శ్రీకృష్ణ భగవానుడు విశ్వమునందలి సమస్త లోకములన్నింటికి దివ్య ప్రభువనేది విషయమును మానవుడు ఎరగవలెనని సూచించుచున్నది. అతడు సృష్టికి పూర్వము కూడా స్థితిని కలిగి ఉండెను. అదే విధముగా అతడు తన సృష్టికి అతీతుడును అయ్యున్నాడు. దేవతలందరూ ఈ భౌతిక జగత్తును సృష్టింపబడిరి.
భౌతిక జగత్తున సృష్టింపబడిరి. కానీ శ్రీకృష్ణునికి సంబంధించినంత వరకు అతడు సృష్టింపబడలేదని చెప్పబడినది. కనుకనే దేవతల యందు శ్రేష్ఠులైన బ్రహ్మ రుద్రాదుల కంటేను కూడా శ్రీకృష్ణుడు భిన్నుడు. అతడు బ్రహ్మను, శివుని మరియు ఇతర దేవతలను సృష్టించి ఉన్నందున సర్వలోక మహేశ్వరుడై ఉన్నాడు. కనుకనే సమస్త సృష్టికి శ్రీకృష్ణుడు భిన్నుడు. అట్టి దేవాది దేవుని యథాతథముగా ఎరిగినవాడు వెంటనే సర్వపాపముల నుండి విముక్తుడగును. వాస్తవమునకు పరమ పురుషుని జ్ఞానమునందు నెలకొనియుండుటకు మానవుడు సర్వపాప కర్మల నుండి విముక్తుడు కావలెను. కనుకనే భగవద్గీత 18.55 యందు తెలుపబడినట్లు భక్తియుక్త సేవ ద్వారానే శ్రీకృష్ణ భగవానుడు అవగతమగును కానీ ఇతర విధానములచే కాదు. శ్రీకృష్ణుని సాధారణ మానవుని అవగాహన చేసుకొనుటకు ఎవ్వరునూ యత్నింపరాదు. పూర్వం చెప్పబడినట్లు మూర్ఖులు మాత్రమే అతనిని సామాన్య మానవునిగా భావింతురు. ఆ విషయం ఇక్కడ మరొక రూపమున వ్యక్తం చేయబడినది. మూర్ఖత్వం లేకుండా ఆ దేవాది దేవుని దివ్యస్థితిని అవగాహన చేసుకొనగలిగినంతటి బుద్ధి కలిగిన వాడు సర్వపాపముల నుండి విముక్తుడు కాగలడు. శ్రీకృష్ణుడి దేవకీ సుతునిగా తెలియబడుచున్నచో అతడు ఎట్లు అజుడు, పుట్టుక లేనివాడు కాగలడను ప్రశ్న ఉదయించును. ఈ విషయము కూడా శ్రీమద్ భాగవతమునందు వివరించబడినది. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుల ఎదుట ప్రత్యక్షమైనప్పుడు సామాన్య శిశువుగా జన్మింపలేదు. తొలుత అతడు తన మూల రూపంతో దర్శనమిచ్చి పిదప సాధారణ శిశువుగా మారెను. శ్రీకృష్ణుని నిర్దేశమును అనుసరించి చేయబడినదంతయు ఆధ్యాత్మికమగును. అది శుభమైనను అశుభమైనను భౌతిక కర్మ ఫలములచే కలుషితము కాజాలదు. వాస్తవమునకు భౌతిక ప్రపంచమున శుభమైన దేదియు లేనందున ప్రపంచమునందలి శుభములు అశుభములు అను భావన దాదాపు మానసిక కల్పనయే. భౌతిక ప్రకృతియే అశుభమైనందున అందులోనూ సర్వము అశుభమైనదైనను మనము దానిని శుభమైనదని భావింతుము. వాస్తవమునకు కృష్ణ చైతన్యముతో చేయబడు భక్తియుక్త సేవల యందే నిజమైన శుభము ఆధారపడి ఉండును. కనుకనే మన కార్యములు శుభకరములు కావలెనని వాంఛించినచో మనము ఖచ్చితముగా దేవాది దేవుని నిర్దేశములను అనుసరించి కర్మ చేయవలసి వచ్చును. అట్టి నిర్దేశములు భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతముల వంటి ప్రామాణిక గ్రంథముల నుండి కానీ ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని నుండి గాని ఎరగవచ్చును. భగవానుని ప్రతినిధి ఎగుట చేత ఆధ్యాత్మికాచారుని నిర్దేశము భగవానుని ప్రత్యక్ష నిర్దేశమే కాగలదు. గురువు, సాధువు, శాస్త్రము యొక్క నిర్దేశములు ఎల్లప్పుడూ ఒకే విధముగా నుండును. ఇట్టి మూడు మూలముల నిర్దేశములందు ఎట్టి వైరుధ్యం ఉండదు. అట్టి నిర్దేశములను అనుసరించి చేయబడిన కర్మలు ఈ భౌతిక జగత్తునకు సంబంధించిన పాపకర్మల ఫలములకు అతీతములై ఉండును. కర్మలను ఆచరించుట యందు భక్తుల భౌతికాతీత ప్రవృత్తి అట్టి వైరాగ్యముతోనే కూడియుండును. అదే సన్యాసమని పిలువబడును. భగవద్గీత యందలి 6వ అధ్యాయమునందలి మొదటి శ్లోకమున చెప్పబడినట్లు కేవలం దేవాది దేవునిచే ఆదేశింపబడి ఉన్నందున తన ధర్మం అని భావించి కర్మలను వాడును మరియు తన కర్మల ఫలములను ఆశింపని వాడును మాత్రమే అనశ్రిత కర్మ ఫలము నిజమైన సన్యాసి. కనుకనే శ్రీకృష్ణ భగవానుని నిర్దేశములను అనుసరించి వర్తించువాడే నిజమైన సన్యాసి మరియు యోగి కాగలడు. అంతేయే గాని కేవలం సన్యాస వేషధారణము కావించిన వాడు లేదా బూటకపు యోగి సన్యాసి కాజాలడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యో మాం అజం అనాదిం చ, ఎవరైతే నన్ను అజుడని తెలుసుకుంటారో అంటే పుట్టుక లేనివాడు. సో మనకు వచ్చేటువంటి చాలా డౌట్స్, దీనికి సంబంధించి కొన్ని రోజుల క్రితం నేను ఒక ఆడియో పంపించాను.
రాముడు కూడా గర్భంలో ఉన్నాడు, కృష్ణుడు కూడా గర్భంలో ఉన్నాడు, మనలాగే 9 నెలలు ఉన్నారు, మనలాగే ఉన్నారు అనే ఆలోచన మనకి ఏదైతే వస్తోందో అది అయితే గనక భగవంతుడు నా జన్మ నా కర్మ దివ్యం అని మళ్ళీ మళ్ళీ మనకి చెప్తున్నాడు స్వామి. సో మనలాంటి జన్మ భగవంతుడిది కాదు, మనలాంటి శరీరం కూడా భగవంతుడిది కాదు. సో కానీ మనకెట్లా అంటే భగవంతుడి యొక్క గొప్పతనం మనకు తెలియదు కాబట్టి, భగవంతుడి యొక్క ఐశ్వర్యం మనకి తెలీదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనలో ఇంకా నేను భగవంతుడి యొక్క దాసుడిని, నేను భగవంతుడిలోని అంశను అనే అనుభవం మనకి రాకపోవటం వల్ల భగవంతుడితో పోటీ పడుతూ ఉంటాం కాబట్టి, భగవంతుడు ఎందుకు డిఫరెంట్‌గా ఉండాలి? భగవంతుడు కూడా మామూలు మనుషుల్లా మనలాగానే ఉండాలి అనే ఒక ఇంటర్నల్‌గా మనలో తెలియని ఒక భావం మనం భగవంతుడి జన్మని అర్థం చేసుకోలేనట్టుగా చేస్తుందన్నమాట. మనకి కనిపించటం కోసం అలా ఆయన ఎక్కడైనా కవులు కానీ, ఎవరైనా కానీ కౌసల్యాదేవికి పుత్రుడు, యశోద పుత్రుడు, దేవకి పుత్రుడు అంటే మన పుత్రులు మనకెట్లాగో అట్లా అని కాదు. వాళ్ళకి భగవంతుడు ఆ వరమునిచ్చి, వాళ్ళు చేసిన తపస్సుకి, వాళ్ళు కోరుకున్న కోరికకి ప్రతిస్పందించి వాళ్ళకి పుత్రుడిగా పిలవబడి, వాళ్ళకి పుత్రుడిగా ఉండి, వాళ్ళతోటి అలా వ్యవహరించి, వాళ్ళ చేత స్నానం చేయించుకుని, వాళ్ళకి చేత భోజనం పెట్టించుకొని, వాళ్ళ చేత పనులు చేయించుకున్నాడే కానీ, వాళ్ళ గర్భాలలో మనందరం 9 నెలలు ఇబ్బందులు పడుతూ ఉన్నట్టుగా ఆయన ఏ రోజు ఉండడు. ఆయనకి ఆ అవసరమే లేదు. ప్రస్తుతం ఆయన అలా వాళ్ళ పుత్రులుగా కనిపించి, మనిషిలా కనిపిస్తున్నా కానీ, ఆయన శరీరం దివ్యమైన శరీరం. సో యోమాం అజం అనాదిం చ, ఎవరైతే నన్ను అజుడని తెలుసుకుంటారో, పుట్టుక లేనివాడని తెలుసుకుంటారో, అనాదిం. అనాదిం అంటే ఈ భౌతిక ప్రపంచంలో, ఈ యూనివర్స్‌లో వచ్చిన వాళ్ళ మీదే టైం యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. భగవంతుడి మీద టైం యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉండదు. ఆయన టైం యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ లేనటువంటి స్పిరిచ్యువల్ వరల్డ్‌కి చెందినటువంటి వ్యక్తి ఆయన. ఆహ్, బా టైం యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ లేనటువంటి స్పిరిచ్యువల్ వరల్డ్‌కి చెందినటువంటి వ్యక్తి. ఆయన మీద టైం ఇన్‌ఫ్లూయెన్స్ కానీ, ఆయన మీద మాయాశక్తి యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ కానీ, గుణాల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ కానీ ఆయన మీద ఉండదు. సో ఆయన యోమాం అజం అనాదిం అంటే నాకు ఆది అంతం లేనివాడి కింద, అజుడు కింద, పుట్టుక లేనివాడి కింద ఎవరైతే నన్ను అర్థం చేసుకుంటారో, దీన్ని అర్థం చేసుకోవడం అంటే ఎటువంటి అనుమానం లేకపోవడం, ఆయన మనలాంటి వాడు కాదు అనే భావము స్థిరంగా మనలో ఉండడం. సో సెకండ్ చాప్టర్ ఆఫ్ భగవద్గీత చదివిన వాళ్ళకి ఆత్మ కూడా పుట్టుక లేదు అనే విషయం తెలుస్తుంది. ఆత్మ నిత్యం ఉంటుంది. ఆత్మకి కూడా పుట్టుక చావు లేదు. చావు పుట్టుకలు ఉన్నది కేవలం శరీరానికి కానీ ఆత్మకి కాదు అనే విషయం మనందరికీ సెకండ్ చాప్టర్ బాగా అర్థమయ్యి గుర్తుండుంటే గనక దాంట్లో భగవంతుడు అర్జునుడికి చెప్పేటప్పుడు ఆత్మని ఎవరు కాల్చలేరు, నీటిలో ముంచలేరు, ముక్కల కింద చేయలేరు, చంపలేరు. ఆత్మని మ్యూటేట్ చేయలేరు, అంటే ఆత్మ నుంచి ఇంకొక ఆత్మని పుట్టించలేరు. సో మనం సహజంగా ఎలా అనుకుంటాం, పిల్లల్ని మనం కన్నాం కాబట్టి వాళ్ళని మనం పుట్టించామని అనుకుంటాం. మనం వాళ్ళకి ఇచ్చింది కేవలం వాళ్ళ శరీరమే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక బార్డర్ పిక్చర్ లో మీరు అందరూ ఆలోచిస్తే గనక, మనం ఒక ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులం లాగా కాసేపు ఒక బోగీలో కలిసి జీవితం గడుపుతాం. తర్వాత మనం ముందు దిగిపోతాం, వాళ్ళు కంటిన్యూ చేసి వాళ్ళ తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకొక వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. లిటరల్ గా అంతే. కానీ మనం ఎంతలా అటాచ్మెంట్ పెంచేసుకుంటామంటే వాళ్ళే సర్వస్వం, వాళ్ళ పుట్టుకకి వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కి కారణం మనమే. సో అంతా మన చేతుల్లోనే ఉంది, అంతా మనకి 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 ప్లీజింగ్ గానే ఉండాలి అనే భావంలో వెళ్ళి ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకుని, ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వనప్పుడు బాధపడుతూ, ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఒకళ్ళతో ఒకళ్ళని కంపేర్ చేసుకుని ఇబ్బంది పడుతూ, చాలా మందికి బేసిక్ దుఃఖం ఏంటి ఉంటుందంటే పిల్లలు సరైన వాళ్ళు లేనప్పుడు అది బాగా వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తుంది. ఆ దుఃఖం వాళ్ళని మిగతా దుఃఖాలన్నిటిలోకి ఎక్కువగా చేస్తూ ఉంటుంది. కానీ నిజానికి మన ఆత్మ నుంచి మనం వాళ్ళని పుట్టించిన ఆత్మలు కాదు వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ ఇండివిజువల్ గా ఎగ్జిస్ట్ అయి ఉన్న ఆత్మలు.
మన శరీరంలో తయారైనటువంటి శరీరంలో వాళ్ళు ఆ శరీరాన్ని తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా భగవంతుడిలోని అంశలే, మనం కూడా భగవంతుడిలోని అంశమే. వాళ్ళకి కూడా ప్రభు భగవంతుడే, మనకు కూడా ప్రభు భగవంతుడే. కానీ ఈ ప్రపంచంలో కొంతకాలం పాటు మనం తల్లి తండ్రి రకరకాల సంబంధాలతో మనం ఉంటాం. ఇది హయ్యర్ పిక్చర్. ఇది ఎప్పుడైతే మనకి బాగా సింక్ అవుతుందో, మనం మన పిల్లల యొక్క సక్సెస్ని చూసుకుని గర్వము పడము, మన పిల్లల యొక్క ఫెయిల్యూర్స్ని చూసి నీరసము పడము, మన పిల్లల్ని ఇంకొక పిల్లలతో కంపేర్ చేసి ఆ పిల్లల్ని తక్కువగా చూడము. చాలా విషయాలు మనం చెయ్యం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది. ఒక స్టేజ్ వరకు మనకి వాళ్ళ యొక్క రక్షణ కల్పించేటువంటి బాధ్యత మనకు ఉంది కాబట్టి మనం ఆ రక్షణని కల్పిస్తూ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం నేర్చుకోవాల్సింది, మనం సహజంగా ఎలా అనుకుంటామంటే వాళ్ళలో మార్పు రావాలి, చుట్టుపక్కల ఉన్న జనాల్లో మార్పు రావాలి, నేను ఆనందంగా ఉండాలి అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు అనుగుణంగా వ్యవహరించాలి, నన్ను ఆనంద పెట్టేటట్టుగా వాళ్ళ ప్రవర్తనలు ఉండాలి అనే ఒక భావన మనకుంటుంది. కానీ అలాంటి భావన మనకి దుఃఖాన్నే ఇస్తుంది. మారాల్సింది మనం. అందరూ మనం ఏదైతే మన చుట్టూ ఉన్న సంబంధాల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని ఫస్ట్ మనం తీసేసేయాలి. మార్పు రావాల్సింది మనలో. ఎలాంటి మార్పు రావాలి? రిలేషన్షిప్స్ లో కానీ, మన చుట్టూ మనం నిత్యం వ్యవహరిస్తున్న విషయాల మనుషులతోటి కానీ ఎక్స్పెక్టేషన్స్ మానేయాలి. ఇది ఇలా ఉండాలి, వీళ్ళు నా పిల్లలంటే వీళ్ళు ఇలాగే ఉండాలి, లేకపోతే నేను పలానా వాళ్ళ భర్తనో భార్యనో అంటే ఇట్లాగే ఉండాలి, ఇలాగే ప్రవర్తిస్తేనే నాకు ఇది పరువు, లేకపోతే నాకు పరువు తక్కువ, నాకు ఇది చాలా అవమానం, నాకు చాలా బాధ అని ఒక ఎక్స్పెక్టేషన్ మనం పెట్టుకుంటున్నాం చూసారా, అది మనం మానేయాలి. బికాస్ ఏ విధంగానూ వాళ్ళ పూర్వజన్మ మీద కానీ వాళ్ళ భవిష్యత్తు కర్మల మీద కానీ మనకు కంట్రోల్ లేదు అసలు. అది ఆ ఇండివిజువల్ ఆత్మ కంట్రోల్లోనే ఉంది, వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. కానీ మనల్ని ఎందుకు జత చేరుస్తున్నాడు అంటే వాళ్ళు మనం కలిసి అనుభవించవలసిన సుఖ దుఃఖాలు ఉన్నాయి కాబట్టి. మనం ఎంతగా పెనవేసుకుంటామో అంతగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాం, ఎంతగా దూరం జరుగుతూ ఉంటామో అంతగా ఎఫెక్ట్ తగ్గుతుంది మనకి. మనం ఎంత ఎక్స్పెక్టేషన్స్ తగ్గించేసుకుంటామో అంత మనం స్థిరంగా ఉంటాం. ఎంత ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామో ఈ జన్మలోనే ముడిపడిపోవటం కాకుండా ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మనం చేసే కర్మలతోటి తర్వాత జన్మలకు కూడా ముడిపడేటట్టు చేసేసుకుంటాం, చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం, పాపాలు చేసేస్తూ ఉంటాం. సో ఈ విషయాల్ని చాలా జాగ్రత్తగా భగవద్గీత నుంచి మనం అర్థం చేసుకోవాలి. సో భగవంతుడు తను అజుడు, ఆత్మ కూడా అజుడే, బ్రహ్మదేవుడు కూడా అజుడే. మరి డిఫరెన్స్ ఏంటి? ఆత్మకి, బ్రహ్మదేవుడికి, భగవంతుడికి డిఫరెన్స్ ఏంటి? అందరూ పుట్టుకలేని వాళ్లే కదా. అందరూ పుట్టుకలేని వాళ్ళైనప్పుడు భగవంతుడి గొప్పతనం ఏంటి అంటే, నెక్స్ట్ లైన్ వెంటనే వేత్తి లోక మహేశ్వరం, నేను లోక మహేశ్వరుడు అన్న విషయాన్ని గుర్తించు. మనం లోక మహేశ్వరులం కాదు. మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన జీవితం మహేశ్వరులం కూడా కాదు మనం. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా మన జీవితమే వెళ్ళదు అసలు. మనం అనుకున్నట్టు మనమే ప్రవర్తించలేకపోతాం. పొద్దున్న లేచి అనుకుంటాం ఈ రోజంతా నామం చెప్పుకుందాం, ఈ రోజంతా చక్కగా ప్రవర్తిద్దాం, ఈ రోజు కోపం పడకూడదు, ఈ రోజు ఎటువంటి చెడు పనులు చేయకూడదు అని మనమే గుణాల ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోయి చేయకుండా పనులు చేసేస్తూ ఉంటాం. బ్రహ్మదేవుడు కూడా మహేశ్వరుడే, కానీ బ్రహ్మదేవుడు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి వరకు? బ్రహ్మలోకం వరకే. ఆయన లోక మహేశ్వరం కాదు, యూనివర్స్ మొత్తానికి మహేశ్వరుడు కాదు బ్రహ్మదేవుడు. సో భగవంతుడు అజుడే, అనాదియే, ఆత్మ కూడా అజుడే, ఆత్మకు కూడా పుట్టుకలేదు, బ్రహ్మదేవుడికి కూడా పుట్టలేదు. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే భగవంతుడు లోక మహేశ్వరం, అన్ని లోకాలకి మహేశ్వరుడు, అన్ని లోకాల యొక్క కంట్రోల్ ఆయన చేతిలో ఉంది. అసలు ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో ఆటోమేటిక్ గా సరెండరెన్స్ రాదండి. ఇప్పుడు చూడండి, మనం వర్క్ చేసే ప్లేసెస్ లోనే మన కంట్రోల్ మన బాస్ చేతుల్లో ఉంది అని అన్నప్పుడు వాళ్ళు వేసే పిచ్చి జోకులకైనా మనం నవ్వుతూ ఉంటాం. ఎందుకులే వీటితోటి ఇప్పుడు మనకి మన జీతం మనకు వస్తుంది కదా అని ఒక స్టేజ్ వరకు టాలరేట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం, ఆ చిన్న కంట్రోల్ ఉన్నందుకే. ఇప్పుడు భగవంతుడు సర్వలోక మహేశ్వరం, ఈ మాట ఆయన 5.29 లో కూడా చెప్తాడు. ఈ లోకాలన్నిటికీ నేను మహేశ్వరుడిని అని ఆయన చెప్తున్నాడు. సో ఆ డిఫరెన్స్ ఏంటి మనకి ఆయనకి అంటే, ఆయన అన్ని లోకాలని కంట్రోల్ చేయగలిగినటువంటి వాడు. భోక్తారాం యజ్ఞ తపసాం
సర్వలోక మహేశ్వరం. ఆ లోక మహేశ్వరం అనే మాట భగవంతుడు ఆల్రెడీ వాడి ఉన్నాడనమాట. సో ఇక్కడ భగవంతుడికి మనకి ఏం తెలుసుకో, ఎవరైతే నేను అజుడనని, అనాదినని, నేను సర్వలోకాలకి మహేశ్వరునని తెలుసుకుంటారో వాళ్ళు సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుంచి విముక్తి పొందేస్తారు. అంటే పాపాల నుంచి విముక్తి పొందడం అంటే ఏంటి? మోక్షం లభించేస్తుంది. మళ్ళీ మనకి భౌతికమైన శరీరం తీసుకోవాల్సిన అవసరం లేదు. మన దివ్యమైన శరీరంతో మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతాం. మళ్ళీ చావు పుట్టుకలు ఉన్నటువంటి, రోగం ఉన్నటువంటి, ముసలితనం ఉన్నటువంటి ఈ లోకంలోకి వచ్చి రకరకాల శరీరాల్ని తీసుకుంటూ రకరకాల ఎమోషన్స్ తోటి కింద మీద పడిపోయే పని మనకు అవసరం లేదు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క సుప్రిమసీని, భగవంతుడి యొక్క స్థితిని మనం అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటామో, దాన్ని మనసులో ధ్యానం చేసుకుని దాన్ని ఇంటర్నలైజ్ చేసుకుంటామో చాలు, సర్వ పాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుంచి వాళ్ళు విముక్తులైపోతారు. అలాంటి వాళ్ళే భగవంతుడు ఏమంటున్నాడు? వాళ్ళనే అసమ్మూఢ సర్వమత్యేషు, మరణించేటువంటి వాళ్ళందరిలో, అంటే మరణం శరీరానికి, జీవులు బాగా శరీరంతో ఐక్యమైపోతాం కాబట్టి మరణం మనకే వస్తుందన్న భయంతో, మరణం అంటే భయపడుతూ ఉంటాం మనం. చావు అంటే మనకి భయం ఎందుకంటే మనం శరీరం అనుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఈ శరీరంతో అనుభవిస్తున్న సుఖాలన్నిటికీ ఒక ఎండ్ వచ్చేస్తుందేమో అనే భయం ఉంటుంది కాబట్టి, దానివల్ల మనకి అయ్యో నేను కంట్రోల్ చేయకపోతే, నేను కాపాడకపోతే, నేను చూడకపోతే నా పిల్లల్ని, భర్తని, భార్యని చూసేవాళ్ళు ఉండరేమో అనే భయం ఉంటుంది కాబట్టి. లేకపోతే ఇంకా నేను అనుభవించాల్సింది, ఆనందించాల్సింది ఇంకా నేను చెయ్యలేదు కదా ఈ శరీరంతో, వాటన్నిటికీ బ్రేక్ పడిపోతుందేమో, ఇవన్నీ మనకి మరణానికి భయం కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. బట్ మనకి లిటిల్ దట్ వి నో, మళ్ళీ ఇంకో శరీరం తీసుకొని సేమ్ రొటీనే మనం ఫాలో అవుతాం. కానీ మనకి అజ్ఞానం వల్ల మనకి ఆ భయం ఉంటుంది. సో భగవంతుడు ఏమంటున్నాడు? ఎవరైతే నేను అజుడునని, అనాదినని, సర్వలోకాలకి మహేశ్వరుణ్ణని, అదే విధంగా ఒక్క నిమిషం మాతాజీ సంప్రదించి. సారీ మాతాజీ, నాకు ఒక కాల్ వచ్చింది. సారీ మాతాజీ. అసమ్మూఢ సమర్థేషు, అలాంటి వాడే తెలివైన వాడు. అంటే చూడండి, మనకి జనరల్ గా తెలివి అంటే మనం ఎలా ఆలోచిస్తాం? ఎవరైతే డబ్బులు బాగా సంపాదించగలుగుతారో, ఎవరైతే ఇంకొకరిని చాలా తేలిగ్గా మోసం చేయగలుగుతారో, ఎవరైతే మ్యానిపులేట్ చేయగలుగుతారో అది తెలివి అనుకుంటాం మనం. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? భగవంతుడి గురించి తెలుసుకోవడం తెలివి. నిజమైన తెలివి ఏంటి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం. సమూఢ అంటే అలాంటి వాడే, అంటే కన్ఫ్యూజ్డ్ కానివాడు, ఇంటెలిజెన్స్ వైజ్ గా, ఇంటలెక్చువల్ వైజ్ గా, అన్ని విధాలుగా కూడా తెలివైన వాడు అటువంటి వాడు. మర్త్యులలో, మర్త్యేషు, ఎవరైతే మనుషులందరిలో
ఎవరికైతే భగవంతుడి యొక్క స్థితి తెలుస్తుందో వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనం సర్వ పాపై ప్రముచ్యతే అంటే అంత తేలిక అండి పాపాలన్నీ పోవడము. కేవలం భగవంతుడి యొక్క స్థితి తెలుసుకుంటే చాలా పాపాలన్నీ పోతాయా అంటే, ఎప్పుడైతే మనకి భగవంతుడి యొక్క సుప్రీమసీ, భగవంతుడి యొక్క అపులెన్సెస్, భగవంతుడి యొక్క గొప్పతనం తెలుస్తుందో కృతజ్ఞతగా ఉండలేకుండా పోతాం అన్నమాట. మనం ఆయన పట్ల కృతజ్ఞతగా ఉంటాం. ఆయన అన్నీ మనకి చేస్తున్నటువంటి ఆయన్నే తలుచుకుంటూ ఉంటాం. ఆయన గురించి వింటూ ఉంటాం. ఆయన నామం చెప్పుకుంటూ ఉంటాం. ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే పాపాలన్నీ పోతూ ఉంటాయి. మాయ అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. భగవంతుడికి దూరంగా దేనిలో అయితే మనం ఇన్వాల్వ్ అవుతూ ఉంటామో అది మాయ. అంటే భగవంతుడికి దూరంగా వేరే విషయాన్ని మనం విలువైంది అని అనుకుంటాం చూసారా, అది మాయ. భగవంతుడితో కనెక్ట్ కాకుండా ఇంకొకటి మనకి విలువైంది అని మనం దేనికైతే ఆ స్థానాన్ని ఇస్తామో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అది మాయ. అది మనకి దుఃఖాన్నే ఇస్తుంది. దానివల్ల మనం బందీలమే అవుతాము. అంటే అలా అయితే ఎలా అండి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని భగవంతుడితో కనెక్ట్ చేసుకోవాలి. మీకున్న గొప్ప ఇల్లుని, మీకున్న ఆస్తులని, మీకున్న ఐశ్వర్యాన్ని, మీకున్న విద్వత్తుని, మీకున్న ఎనర్జీని, ప్రతి దాన్ని భగవంతుడితోటి కనెక్ట్ చేసుకుంటూ ప్రతి దాన్ని భగవంతుడి సేవలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే భగవంతుడి సేవలో కాకుండా కేవలం వాటిని మన సేవలో, మన ఇంద్రియాల సుఖం కోసం వాడుకుంటూ ఉంటామో, దేన్నైనా సరే భౌతికమైన శక్తిని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది భగవంతుడి శక్తి. అది భగవంతుడి శక్తి. దాన్ని భగవంతుడి సేవలో కాకుండా మన సేవలో పెడుతున్నాం. ఆల్రెడీ అక్కడ మనం ఎక్స్ప్లాయిట్ చేసేసాం కాబట్టి మనకది అట్ ద ఎండ్ మిజరీలోకే వెళ్తుంది. సో ఈ గొప్ప ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో భగవంతుడి ఎనర్జీస్, ఇవి మనల్ని బందీలు చేయకూడదంటే వాటిని భగవంతుడితో కనెక్ట్ చేయాలి. మీకు బోల్డ్ డబ్బులు ఇచ్చాడు భగవంతుడి సేవలో పెట్టండి. గొప్ప పెద్ద ఇళ్ళు ఇచ్చాడు, భక్తుల్ని పిలిచి భక్తులకి భోజనం పెట్టి భజన కార్యక్రమాలు చేయండి. ఇవన్నీ చేయడానికి చాలా నిస్వార్థం అవసరం. ఇప్పుడు ఎవరినన్నా మీరు ఒక 40-50 మందిని మీ ఇంటికి పిలవాలి అంటే వెంటనే నా ఇల్లు ఎక్కడ పాడైపోతుందో అనే టెన్షన్ వచ్చేస్తుంది జనాలకి. అయ్యో బాబా, ఇప్పుడు ఈ ఇల్లంతా వీళ్ళు ఎక్కడ నాశనం చేసేస్తారో, మళ్ళీ దీన్నంతా మనం క్లీనింగ్ చేయాలి, ముందు చేయాలి, తర్వాత చేయాలి, ఈ గోళంతా ఎందుకు మనకి, సో అసలు పెట్టకుండానే ఉంటే బాగుంటుంది, దీన్ని మనం కాపాడుకుందాం అనే భావన వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం అలా ఆలోచిస్తున్నాం ఏం చేస్తున్నాం, దాన్ని భగవంతుడికి వేరుగా చూసేస్తున్నాం. ఇది భగవంతుడి సేవలో పెట్టకూడదు, ఇది చాలా నాకు ప్రెషస్ భగవంతుడి సేవలో కంటే దీన్ని నేను కాపాడుకోవాలి అని అనుకున్న వెంటనే అది ఏమైపోతుంది, మాయ అయిపోతుంది. ఎప్పుడైతే అది భౌతికమై మాయ అయిపోయిందో మనల్ని బంధించేస్తుంది. భగవంతుడితోటి కనెక్ట్ చేయట్లేదు కాబట్టి అది ఏదో ఒక రోజు మనకి దుఃఖానికి కారణమైపోతుంది. కర్మకాండ చేసే వాళ్ళందరూ ఎలా ఉంటారు? కర్మకాండ చేసేవాళ్ళు దీనివల్ల నాకు ఏదైనా పుణ్యం వస్తుంది అంటేనే చేస్తారు. పుణ్యం రాదు అంటే పొరపాటును కూడా ఆ పని ఎంత గొప్ప పని అయినా సరే, ఒకళ్ళకి 10 మందికి ఉపయోగపడే పని అయినా కానీ అంత ఇంట్రెస్ట్ గా ఉండరు వాళ్ళు. సో కర్మకాండ వాళ్ళ స్కోప్ అక్కడ వరకే ఉంటుంది. జ్ఞానులు ఎలా ఉంటారు? సాధారణంగా వాళ్ళు దేంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వరు, ఏ పని చేయరు. వాళ్ళు ఏదైనా పని చేసామంటే అది మనల్ని బంధిస్తుంది కాబట్టి ఏ పని చేయకుండా ఉంటారు. సో నిజానికి వీళ్ళిద్దరికీ భగవంతుడు సరిగ్గా అర్థం కానట్టే. భక్తులైన వాడికి భగవంతుడు పూర్తిగా అర్థం అవుతాడు. ఎలా అంటే నాకు లభిస్తున్నటువంటి ప్రతి భౌతికమైన విషయం భగవంతుడి యొక్క శక్తి, అది భగవంతుడి సేవలో నేను వాడాలి అనే భావంతో ఉంటాడు కాబట్టి ప్రతి దాన్ని భగవంతుడి సేవలో వాడతాడు. దేన్ని కూడా ఇది భౌతికమైన విషయం, ఇది పనికిరాదు భగవంతుడికి అని అనుకోడు. టెక్నాలజీ ఉంది, దాన్ని భగవంతుడి సేవలో వాడతాడు. కంప్యూటర్స్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి, భగవంతుడి సేవలో వాడతాడు. ఇల్లు భగవంతుడి సేవలో, డబ్బులు భగవంతుడి సేవలో, తనకి బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ భగవంతుడి సేవలో పెడతాడు. తనకి బోల్డ్ శక్తి ఉంది, బోల్డ్ ఎనర్జీ ఉంది తనకి, ఆ ఎనర్జీని మొత్తం భగవంతుడి సేవలో పెడతాడు. తెలివితేటలు ఉన్నాయి, భగవంతుడి కార్యక్రమాలు చేయడంలో పెడతాడు. ఎప్పుడైతే ఇలా చేయడం మొదలు పెడతాడో సర్వ పాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుంచి విడివడిపోయి భగవంతుడు లోకానికి చేరుతాడు. నిజమైన తెలివైన వాడు వాడే అని చెప్పి ఇక్కడ భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. యోమామజం మనాదించ వేత్తి లోక మహేశ్వరం అసమ్మూఢ సర్వమత్తేషు సర్వ పాపై ప్రముచ్యతే. చాలా సింపుల్ అండి భక్తి యోగం చేయగలిగితే. ప్రతి దాన్ని భగవంతుడితో లింక్ చేసి చూడటం, భగవంతుడి సేవలో పెట్టడం, భగవంతుడికి సేవకి పెట్టడం లేదు అంటే దాన్ని త్యజించటం. ఇలా కనుక మన జీవితాన్ని మనం సెంటర్ చేసుకున్నాము అంటే కనుక
మనం మోక్షాన్ని పొందేస్తాం. శ్రీకృష్ణుని నిర్దేశం అనుసరించి చేయబడిందంతయు ఆధ్యాత్మిక మగును. అది శుభమైనను అశుభమైనను భౌతిక కర్మ ఫలము చే కలుషితం కాజాలదు. వాస్తవమునకు భౌతిక ప్రపంచము శుభమైనదేదియు లేనందున ప్రపంచమునందలి శుభములు అశుభములు అను భావన దాదాపు మానసిక కల్పనే. జైల్లో శుభం అశుభం ఏముందండి? జైల్లో ఉండడమే పెద్ద అశుభం కదా. జైలుకి వెళ్ళి మన ఫ్రీడమ్ని కోల్పోయి వాళ్ళు పెట్టే తిండి తింటూ వాళ్ళు చెప్పిన టైంకి పడుకొని చెప్పిన టైంకి లేచి ఏమీ చేయలేకపోవడం, వాళ్ళు చెప్పిన పనులే చేయడం. ఇది ఇది అసలు జైల్లోకి ఎంటర్ అయ్యాము అంటేనే మన ఫ్రీడమ్‌ని మనం కోల్పోయాము. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి మనం సబ్జెక్ట్ అయినప్పుడు దాంట్లో శుభం, అశుభం ఏముంది? మనం ఎంత ఆహ్, ఎంత అన్‌ఇంటెలిజెంట్ పీపుల్ అంటే ఈ పూర్తి దుఃఖాలయమైనటువంటి ఈ ప్రపంచంలో శుభం, అశుభాలు నేను గొప్పవాడిని, వాళ్ళు తక్కువ వాళ్ళు అని ఇలాంటి భేదభావంతోటి ఇంకా కూరుకుపోతూ ఉంటామనమాట. భౌతిక ప్రకృతియే అశుభమైనందున అందులోని సర్వము అశుభమైందైన మనం దానిని శుభమైనదని భావింతుము. వాస్తవమునకు కృష్ణ చైతంతో చేయబడు భక్తియుక్త సేవలు యందే నిజమైన శుభం ఆధారపడి ఉండును. కనుకనే మన కార్యములు శుభకరములు కావాలని వాంఛించినచో మనం ఖచ్చితంగా దేవదేవుని నిర్దేశములను అనుసరించి కర్మ చేయవలసి వచ్చును. భగవంతుడు చెప్పినట్టుగా మనం నడుచుకున్నామంటే మనం ఆల్రెడీ శుభమైన పనులు చేస్తున్నట్టే. అట్టి నిర్దేశములు భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతములు వంటి ప్రామాణిక ధర్మ గ్రంథముల నుండి గాని ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని నుండి గాని ఎరుగవచ్చును. భగవానుని ప్రతినిధి అగుటచే ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశము భగవానుని ప్రత్యక్ష నిర్దేశమే కాగలదు. గురువు, సాధువు, శాస్త్రము మనకి ఎప్పుడూ కూడా ప్రమాణాలు ఏంటి అంటే ఏదన్నా ఒక పని చేస్తున్నాము అంటే అది గురువు చెప్పిందైనా అయి ఉండాలి, సాధువులు అంటే ఋషులు చెప్పిందైనా అయి ఉండాలి, శాస్త్రం చెప్పిందైనా ఉండాలి. ఈ 3 కాకుండా నిన్నో మొన్నో పుట్టుకొచ్చినటువంటి ఒక 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 బాబాజీనో, ఒక అవతారమో చెప్పిన విషయాన్ని మనం పాటించకూడదు. గురు, శాస్త్రం, సాధువు వీళ్ళ ముగ్గురే మనకెప్పుడూ ప్రమాణం. ఈ ముగ్గురి ప్రమాణంతోటే మనం పనులు చేయాలి. గురు, సాధు, శాస్త్రం యొక్క నిర్దేశములు ఎల్లప్పుడూ ఒకే విధముగా నుండును. ఇట్టి మూడు మూలముల నిర్దేశములందు ఎట్టి వైరుధ్యము ఉండదు. అట్టి నిర్దేశములను అనుసరించి చేయబడిన కర్మలు ఈ భౌతిక జగత్తునకు సంబంధించిన పాపకర్మల ఫలములను అతీతులమై ఉండను. ఎప్పుడైతే గురువాజ్ఞను సాధువులు చెప్పిన విషయాన్ని, భగవంతుడు చెప్పిన విషయాన్ని మనం పాటిస్తూ ఉంటామో, శాస్త్రం అంటే భగవంతుడు చెప్పింది. శాస్త్రం అపౌరుషేయం, భగవంతుడు రాసింది, ఏ మనుషులు రాసినటువంటిది కాదు. మనుషులు అనంగానే వాళ్ళకి 4 రకాల లోపాలు ఉంటాయి. ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఇంద్రియాలు సరైనవి కాదు, మోసం చేయాలనే టెండెన్సీ వాళ్ళలో ఉంటుంది. సో ఇట్లా ఇంకొక 2 లోపాలు ఉంటాయి. అపౌరుషేయం అని వేదాలని, శాస్త్రాలని ఎందుకంటారంటే అవి భగవంతుడు చెప్పినవి. భగవంతుడు మనలాంటి మనిషి కాదు కాబట్టి. శాస్త్రం అంటే అది. సో ఎప్పుడైతే మనం సాధువు, గురువు, భగవంతుడు చెప్పిన పని చేస్తూ ఉంటామో ఆల్రెడీ మనల్ని మనం రక్షించేస్తున్నాం పాపాల నుంచి. దేవదేవునిచే ఆదేశింపబడి ఉన్నందున తన ధర్మమని భావించి కర్మలను ఆచరించువాడును మరియు తన కర్మలకు ఫలములు ఆశింపని వాడును మాత్రమే. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇది భగవంతుడు నన్ను ఇలా చెయ్యమన్నాడు కాబట్టి నేను ఇలా చేస్తాను అని మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకోండి. ఎక్స్పెక్టేషన్స్ని తీసేస్తూ వెళ్ళండి. చాలా పీస్ఫుల్గా, చాలా సెటిల్డ్గా, చాలా హ్యాపీగా ఉంటాం మనం. కానీ మనం అది చేయలేం. అది చాలా డిఫికల్ట్. మనం ఎలా చేస్తామంటే మనం ఒక్కసారి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి మంచి చేయడం మొదలెట్టంగానే మన చుట్టూ ఉన్న వాళ్ళలో తప్పులెంచి వాళ్ళందరూ మనల్ని గుర్తించాలని, వాళ్ళు మారాలని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. మనం అసలు చేయవలసిందల్లా ఏంటంటే నేను మంచిగా ఉండడం, నేను ఆధ్యాత్మిక జీవితాన్ని పాటించడం, నాకు నేను చేసుకుంటున్న మేలు భగవంతుడు ఇలా చేయమని చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నా. జనాల్ని ఉద్ధరించడానికో, జనాలు నన్ను పొగడడానికో, వాళ్ళని మార్చడానికో కాదు. సో ఇక్కడ ప్రభుపాద ఏం రాస్తున్నారు? తన కర్మలకు ఫలములను ఆశింపని వాడును మాత్రమే అనాశ్రిత కర్మ ఫలం. కేవలం దేవదేవునిచే ఆదేశింపబడి ఉన్నందున తన ధర్మం అని భావించి కర్మములను ఆచరించేవాడు. ఇది నా రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈజ్ హౌ ఐ షుడ్ బిహేవ్. నేను ఇలాగే బిహేవ్ చేయాలని భగవంతుడు చెప్పాడు కాబట్టి నేను ఇలా బిహేవ్ చేస్తా. నేను వాళ్ళ నుంచి మంచి పేరు తెచ్చుకోవడానికో, లేకపోతే వాళ్ళు నాకు చేశారని చేస్తాను, వాళ్ళు నాకు చెడు చేశారు కాబట్టి నేను వాళ్ళకి చెడు చేస్తానను, ఒక ఎక్స్పెక్టేషన్తోనో, రేపొద్దున వాళ్ళు నాకు మేలు చేస్తారనో, ఏ పని
ఏ పని కూడా ఫలితాన్ని ఆశించి మనం చేయకూడదు. ఎప్పుడైతే ఒక ఫలితాన్ని ఆశించి పని చేయడం మొదలు పెట్టామో ఆల్రెడీ మనం అక్కడ మనల్ని మనం అప్పగించేసుకున్నాం ఫలితానికి. మనం కండిషన్డ్ అయిపోయాం అక్కడ. ఎందుకని ఒక ఫలితాన్ని ఆశించి పని చేసాం. ఆ ఫలితం మనకి అనుకూలంగా వస్తే మనం మళ్ళీ పని చేస్తాం. అది మనకి ప్రతికూలంగా వస్తే మనం పని చేయం మళ్ళీ ఇంకా. సో ఎంత డిటాచ్మెంట్, ఎంత భగవంతుడి పట్ల ప్రేమ మనకు ఉండాలి అంటే, ఇప్పుడు ఎలా అయితే కొంతమంది పిల్లలు ఉంటారు చూడండి, మా అమ్మ చెప్పింది నేను చేస్తానంటారు వాళ్ళు, అంతే. వాళ్ళు దానివల్ల మంచా చెడా, నన్ను నలుగురు ఏమన్నా అంటారా, నలుగురు ఏమన్నా అనరా, ఏం ఆలోచించరు. వాళ్ళకి అంత ప్రేమ తల్లి మీద. మా అమ్మగారు చెప్పారు ఇలా, నేను ఇలా చేస్తానంటారు. మా నాన్న చెప్పారు ఇలా, నేను ఇలా చేస్తా అంటారు. మనం కూడా అలా ఉండాలి. భగవంతుడు చెప్పాడు నేను ఇలా చేస్తా, అంతే. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా, ఫ్రెండ్స్ అందరూ కలిసి వస్తారా, ఫ్రెండ్స్ మాట్లాంటారా, మాట్లాడరా, నాకు ఫ్రెండ్స్ అసలు ఉంటారా ఉండరా, రేపు పొద్దున్న నాకు నాకు ఎవరైనా ఉపయోగపడతారా ఉపయోగపడరా, నన్ను ఎవరైనా చూసుకుంటారా అసలు ఇంకా వేరే ఏ ఫ్యాక్టర్ లేదండి దాంట్లో. ఇది ఇలా భగవంతుడు చేయాలని చెప్పాడు, నేను ఇలా చేస్తాను అంతే అని చెయ్యడం మొదలు పెడితే మనకంటే హ్యాపీగా ఉండేవాళ్ళు ఇంకోళ్ళు ఉండరు అసలు. మరియు తన కర్మల ఫలములను ఆశింపనువాడు మాత్రమే నిజమైన సన్యాసి. నిజమైన సన్యాసి వీళ్ళు. సన్యాసి డ్రెస్ వేసుకుని టెంపుల్ దగ్గర కూర్చోను అన్ని వెళ్ళి ఆ మఠంలో కూర్చొని రాజకీయాలు చేసేవాళ్ళు, వాళ్ళు సన్యాసులు కాదు. నిజమైన సన్యాసి గృహస్థాశ్రమంలో నలుగురు మధ్యలో ఉంటూ ఉండగలడు. ఎప్పుడైతే ఏ ఫలితాన్ని ఆశించకుండా ఇది నా ధర్మం, దీన్ని నేను చేస్తాను అని చేసుకుంటూ వెళ్ళిపోయేవాడే. వాళ్ళు చేశారా, వీళ్ళు చేశారా, వాళ్ళు చేస్తేనే నేను చేస్తాను, వీళ్ళు చేస్తాను, అసలు ఇంక ఇవన్నీ అసలు ఇంకా ఈ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. ఇది నా ధర్మం, నేను ఇలా ప్రవర్తించాలి, నేను ఇలా ప్రవర్తించుతూ వెళ్ళిపోతాను అన్నవాళ్ళు నిజమైన సన్యాసి. అలాంటి వాళ్ళకి ఏ కర్మ ఫలితము అంటదు, ఏ పాపము అంటదు. అంతేగాని కేవలం సన్యాస వేషధారణను కావించిన వాడు లేదా బూటకపు యోగి సన్యాసి కాజాలడు. సో సాధారణంగా ఎవ్వరికి భగవంతుడు అర్థం కాడు. ఎప్పుడైతే భగవంతుడు అర్థం అవుతాడో పాపాలన్నీ పోతాయి అనే విషయాన్ని భగవంతుడు ఈ 3వ శ్లోకంలో చెప్పాడు. 4, 5 and 6 ఈ 3 శ్లోకాల్లో భగవంతుడు తన నుంచి ఈ విషయాలన్నీ ఎలా వస్తాయి అనే విషయం చెప్తాడు. కొంచెం టచ్ చేద్దాం, ఆల్మోస్ట్ 8 అవుతుంది కాబట్టి. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహః క్షమా సత్యం దమః సమాం. బుద్ధిర్జ్ఞాన అసమ్మోహ క్షమా సత్యం దమః సమః. సుఖం దుఃఖం భవో భావో సుఖం దుఃఖం భవో భావో భయం చాభ్యం ఏవ చ. భయం చాభయం ఏవ చ. అహింసా సమతా తుష్టిస్ అహింసా సమతా తుష్టిస్. తపోదానం యశః తపోదానం యశో యశః. భవంతి భావభూతానాం భవంతి భావభూతానాం మత్త ఏవ పృథగ్విధా. మత్త ఏవ పృథగ్విధా. బుద్ధి, జ్ఞానము, సంశయము మరియు భ్రాంతి రాహిత్యము, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఖములు, జనన మరణములు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములన్నీయు నా చేతనే సృష్టింపబడినవి. భాష్యం కూడా చదవనా మాతాజీ? ఎవరైనా చదువుతారా అంటే, లేకపోతే మీరు చదవండి మాతాజీ. ఎవరైనా చదువుతా అంటే వాళ్ళకి కూడా నేను చదవనా మాతాజీ? కొంచెం మీరు చదివిన తర్వాత సౌజన్య మాతకి ఇవ్వండి. ఇది పెద్దదిగా ఉంది కదా. పెద్దది. ఓకే మాతాజీ. జీవుల వివిధ గుణములు మంచివైనను చెడువైనను అవి అన్నియును శ్రీకృష్ణుని చేతనే సృష్టింపబడినవి. అవియే ఇక్కడ వర్ణింపబడినవి. విషయములను సరి అయిన దృక్పథంతో విశ్లేషించు శక్తికి సంబంధించినదే బుద్ధి అనబడును. ఏది భౌతికము, ఏది ఆధ్యాత్మికమనేది అవగాహనయే జ్ఞానము. విశ్వవిద్యాలయపు విద్యచే పొందబడు సామాన్య జ్ఞానము భౌతిక విషయమునకు మాత్రమే సంబంధించిన జ్ఞానమగుటచే అది ఇక్కడ వాస్తవ జ్ఞానముగా అంగీకరింపబడుట లేదు. వాస్తవ జ్ఞానము అనగా
ఆధ్యాత్మికము మరియు భౌతికముల నడుమ గల భేదమును గుర్తింపగలుగుటయే. కానీ నేటి ఆధునిక విద్యా విధానమున ఆధ్యాత్మికత్వమునకు సంబంధించిన ఎట్టి విజ్ఞానము లేదు. కేవలము జనులు భౌతిక మూలకములు మరియు దేహావసరములను గూర్చి మాత్రమే శ్రద్ధ వహించుచున్నందున విశ్వవిద్యాలయపు జ్ఞానము సంపూర్ణము కాజాలదు. అసమ్మోహ సంశయము మరియు భ్రాంతి నుండి విముక్తి. మానవుడు సందేహములను విడిచి ఆధ్యాత్మిక తత్వమును అవగాహన చేసుకొనినప్పుడు అట్టి స్థితిని సాధింపవచ్చును. అట్టివాడు ఆలస్యముగానైనను నిస్సందేహముగా భ్రాంతి నుండి విముక్తుడగును. కనుక దేనిని కూడా గ్రుడ్డిగా అంగీకరింపరాదు. అన్ని విషయములను శ్రద్ధ మరియు జాగరూకతతో అంగీకరింపవలసి ఉన్నది. క్షమ, సహనమును, క్షమాగుణములను అభ్యసింపవలెను. అనగా మానవుడు సహనశీలుడై ఇతరుల స్వల్ప దోషములను మన్నింపవలెను. సత్యమనగా ఇతరుల లాభము కొరకు వాస్తవ విషయములను యథాతథముగా తెలియజేయవలెను. సత్యములను ఎప్పుడూ తప్పుగా ప్రదర్శింపరాదు. ఇతరులకు ప్రియమైనట్టి సత్యమునే పలుకుట సాంఘిక మర్యాద అయినను వాస్తవమునకు అది సత్యము కాదు. కావున ఇతరులందరూ సత్యమును అవగాహన చేసుకొనున్నట్లు ఖచ్చితముగా పలుకవలెను. దొంగను దొంగ అని పలికిన జనులను హెచ్చరించినచో అది సత్యము కాగలదు. కొన్ని మార్లు సత్యము అప్రియమైనను ఎవరునూ దానిని పలుకుట మానరాదు. ఇతరుల లాభము కొరకు వాస్తవములను యథాతథముగా ప్రదర్శింపవలెనని సత్యసంధత కోరును. అదే సత్యమునకు గల నిర్వచనము. హరే కృష్ణ. ఇంకెవరన్నా చదువుతారా మాతాజీ? తమః అనగా ఇంద్రియములను అనవసరమగు ఇంద్రియ భోగాను భవమునందు వినియోగింపకుండుట. వాస్తవమునకు ఇంద్రియ అవసరములను తీర్చుకొను విషయమునందు ఎట్టి నిషేధము లేదు. కానీ అవసరమైన ఇంద్రియ భోగానుభవము ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకమును కలిగించును. కనుక అనవసర వినియోగము నుండి ఇంద్రియములను నిరోధింపవలెనని ఇక్కడ తెలుపబడినది. అట్లే మానవుడు అనవసరములైన ఆలోచనల నుండి మనస్సును నిరోధింపవలెను. అదే శమః అనబడును. ధనార్జనమును గూర్చిన ఆలోచనల యందే మానవుడు కాలమును గడపరాదు. అది ఆలోచనా శక్తిని దుర్వినియోగపరచుటయే కాగలదు. అట్టి ఆలోచనా శక్తిని మానవ జన్మ ముఖ్య లక్షణమును తెలుసుకొనుటకు మరియు దానిని ప్రామాణికముగా ప్రచారము చేయుటకు వినియోగింపవలెను. శాస్త్రములందు నిష్ణాతులు, సాధువులు, ఆధ్యాత్మిక ఆచార్యులు మరియు ఆలోచనా శక్తి యందు పరిణితి చెందిన వారి సాంగత్యముచే అట్టి ఆలోచనా శక్తిని మానవుడు పెంపొందించుకోవలెను. కృష్ణ చైతన్య జ్ఞానమునకు సంబంధించిన విజ్ఞానమును అలవర్చుకొనుటకు అనుకూలమైన దాని యందే నిజమైన సుఖము లేక ఆనందము కలదు. అట్లే కృష్ణ చైతన్యమును అలవర్చుకొనుటకు ప్రతికూలమైనదియే బాధాకరము లేక దుఃఖకరమై ఉన్నది. కనుక కృష్ణ చైతన్యం యొక్క అభివృద్ధికి అనుకూలమైన దానిని అంగీకరించి ప్రతికూలమైన దానిని వర్ణింపవలెను. భవః జన్మము యనునది దేహమునకు సంబంధించినదని అవగతము చేసుకొనవలెను. ఆత్మకు సంబంధించినంత వరకు అట్టి జననము గాని మరణము గాని లేవని భగవద్గీత ఆరంభమునందే చర్చించి ఉన్నాము. అట్టి జనన మరణముల భౌతిక ప్రపంచమునందు దేహధారణకు సంబంధించినవి. భవిష్యత్తును గూర్చిన చింతయే భయమునకు కారణము. కృష్ణ చైతన్యవంతుడు తాను చేయు కర్మలచే నిశ్చయముగా ఆధ్యాత్మిక ఆకాశమునందు గల భగవద్ధామమును తిరిగి చేరును. కనుక అతనికి భయముండదు. కనుక అతని భవిష్యత్తు సదా ఉజ్వలమై ఉండును. కానీ ఇతరులు వారి భవిష్యత్తును గూర్చి గాని భవిష్యత్తు జన్మను గూర్చి గాని తెలియనందున ఎల్లప్పుడూ చింతతో కూడి ఉందురు. కనుక మనము అట్టి చింతలకు దూరము కావలెనని వాంఛించినచో శ్రీకృష్ణుని అవగాహన చేసుకొని ఎల్లప్పుడూ శ్రీకృష్ణ చైతన్యమునందు నెలకొని ఉండుటయే ఉత్తమ మార్గమము. తద్వారా మనము సమస్త భయముల నుండి విముక్తులమగుదుము. శ్రీమద్ భాగవతము 11:2-37 నందు భయం ద్వితీయాభినివేశ
భయయుక్తః స్యాత్. భౌతిక శక్తి యందు నిమగ్నులమై యుండుట చేతనే భయము కలుగును అని చెప్పబడినది. కానీ మాయాశక్తి నుండి విముక్తులైన వారు తాము భౌతిక శరీరులము కామని, శ్రీకృష్ణ భగవానుని అంశలమని దృఢ విశ్వాసము కలిగిన వారును, దేవాదిదేవుని దివ్యమైన భక్తియుక్త సేవయందు నెలకొనినట్టి వారును ఎట్టి భయమును కలిగి ఉండనవసరము లేదు. వారి భవిష్యత్తు మిక్కిలి ఉజ్వలమై యుండును. అనగా ఈ భయమనున్నది శ్రీకృష్ణ చైతన్యవంతులు కాని వ్యక్తులకే కలుగును. అభయము నిర్భయత్వము అనేది గుణము కృష్ణ చైతన్యము నందుండు వారికి మాత్రమే సాధ్యపడును. అహింస. మాతాజీ ఇక్కడికి ఆపుతారా మాతాజీ? ఓకే అక్కడి నుంచి మనం నెక్స్ట్ వీక్ చదువుదాం. 8:03 అయింది. కొన్ని క్వాలిటీస్ ని. ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఏవైతే ఇక్కడ క్వాలిటీస్ భగవంతుడు చెప్పాడో చూడండి, ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చినవి. అంటే ఇందాడ మనం ఈ క్లాస్ స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నట్టు మనలో ఒక క్వాలిటీ ఉందని ఎవరైతే మనల్ని పొగుడుతారో ఆ క్వాలిటీ మనకి భగవంతుడి నుంచి వచ్చినదే, భగవంతుడి అనుగ్రహం వల్ల వచ్చిందే. దాన్ని భగవంతుడి సేవలోనే మనం పెట్టుకోవాలి. దాన్ని ఎప్పుడైతే భగవంతుడికి దూరంగా చూసి అది మన గొప్పతనం అని మనం అనుకోవడం మొదలు పెడతామో ఆల్రెడీ మనం ట్రాప్ లో పడిపోయే దారిలో వెళ్ళిపోతాం అనమాట. సో బుద్ధి, జ్ఞానము, సంశయము మరియు భ్రాంతి రాహిత్యము, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, సుఖదుఖములు, జనన మరణములు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములన్నీ నా చేతనే సృజింపబడినవి. ఇవన్నీ ఆయనే సృష్టించాడు, ఆయన దగ్గర నుంచే వస్తున్నాయి. వెంటనే వచ్చే డౌట్ ఏంటి? చెడు అసలు ఎందుకు సృష్టించాడండి? చెడు ఆప్షనే ఇవ్వకపోయి ఉంటే దాన్ని మనం చూస్ చేసుకోం కదా. ఇమీడియట్ గా మనకు వచ్చే డౌట్. సో ఎప్పుడు ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? మనం ఈ విశ్వంలోకి ఎందుకు వచ్చాం? నేను నీ కంట్రోల్లో ఉండదలుచుకోవట్లేదు, నేను నీకు సేవకుడిగా ఉండదలుచుకోవట్లేదు. నా ఇష్టం వచ్చినట్లు నా జీవితాన్ని నేను నడుపుకుంటాను, నేను చెయ్యాలనుకుంది నేను చేసుకుంటా, నీకు నీ కంట్రోల్ నా మీద వద్దు, అసలు నేనే కంట్రోల్ అవుతాను నాకు అని అన్నప్పుడు భగవంతుడు ఎంత ఈక్వాలిటీ తోటి అన్ని ఆప్షన్స్ ఇచ్చేసాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం? పిల్లలు ఏదన్నా చూస్ చేసుకోవాలన్నప్పుడు మనకి ఇష్టం లేని ఆప్షన్స్ ని ముందే మనం తీసేసి మనకి ఇష్టమైన ఆప్షన్స్ ని అక్కడ పెట్టి వాళ్ళు చూస్ చేసుకునేటట్టు చేస్తాం. ఈ అన్నప్రాసన అయినప్పుడు చాలా మంది ఈ ట్రిక్ ప్లే చేస్తుంటారు పిల్లలకి. వాళ్ళకి అందుబాటులో వాళ్ళు ముట్టుకోవాలి అనుకునే దాన్ని దగ్గరగా పెడుతూ ఉంటారు, మిగతావి కొంచెం దూరంగా పెడుతూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళు పొరపాటున వెళ్ళి దాన్ని ముట్టుకోకూడదు, ఎక్కడ దాన్ని ముట్టుకుని అది వచ్చేస్తుంది. అంటే ఈ మధ్య నిజంగా సరిగ్గా పాకకుండానే మనం అన్నప్రాసన చేసేస్తాం కాబట్టి వాళ్ళ చేతులు అందే దూరంలోనే పెడతాం. అందే ఎదురుకుండానే మనం ఏం పెడతాం? పెన్ను, పుస్తకం, డబ్బులు ఇలాంటివి పెడతాం. అంటే వాళ్ళు బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి ఇట్లా. అక్కడ మనం ఈక్వల్ గా మనం అక్కడ ట్రాన్స్పరెంట్ గా లేము అసలు యాక్చువల్లీ. కానీ భగవంతుడు అలా కాదు, అన్ని సృష్టించాడు, చాయిస్ మనకు వదిలేశాడు. సో ఈ డ్యుయాలిటీస్ అనేవి ప్రపంచంలో భగవంతుడు సృష్టించడం వల్లే ఉన్నాయి. సుఖము, దుఃఖము ఒక డ్యుయాలిటీ కనిపించింది ఇక్కడ. ఇంకోటి ఏంటి? కీర్తి, అపకీర్తి, భయము, భయం లేకపోవడం, జననం, మరణం, ఈ డ్యుయాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం సూర్యుడు నుంచి సూర్యుడు వస్తున్న డైరెక్షన్ లో వెళ్ళామనుకోండి, మన నీడ వస్తుందా? రాదు కదా. సూర్యుడికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు నీడ పడుతుంది కదా. సో ఎప్పుడైతే మనం భగవంతుడికి దూరంగా వెళ్తూ ఉంటామో ఈ డ్యుయాలిటీస్ ని ఎక్కువ రియలైజ్ అవుతూ ఉంటాం అనమాట, ఎఫెక్ట్ అవుతూ ఉంటాం డ్యుయాలిటీస్ వల్ల. అంటే ఏంటి? పుట్టుక అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం, మరణం అంటే బాధగా ఫీల్ అవుతాం. పొగిడినప్పుడు హ్యాపీగా ఉంటాం, నిందించినప్పుడు బాధపడుతూ ఉంటాం. ఇట్లా ఈ డ్యుయాలిటీస్ ఎఫెక్ట్ లో ఎక్కువ ఎప్పుడు పడుతూ ఉంటామంటే రియాలిటీకి దూరంగా వెళ్తున్న కొద్దీ, మన శరీరం అనే భావం పెరిగిపోతున్న కొద్దీ డ్యుయాలిటీస్ లో పడిపోతాం. ఎప్పుడైతే భగవంతుడికి దగ్గరగా వెళ్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం సూర్యుడి వైపుకి తిరిగి నడుస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం భగవంతుడి వైపుకి తిరిగి భగవంతుడి వైపు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటామో ఈ డ్యుయాలిటీస్ మనల్ని ఎఫెక్ట్ చేయడం తగ్గిపోతుంది అనమాట. సో ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి.
భక్తులైన వాళ్ళకి ఈ డ్యుయాలిటీస్ ఉండవని కాదు, ఈ ద్వంద్వాలు లేవని కాదు, వాళ్ళకి కీర్తి అపకీర్తి జరగదని కాదు, వాళ్ళు దానికి అతీతంగా ఉంటారు. వాళ్ళని అవి ఎఫెక్ట్ చెయ్యవు. నువ్వు నన్ను పొగిడినా నేను చేయాల్సింది నేను చేస్తా, నువ్వు నన్ను తిట్టినా భగవంతుడు నన్ను ఏం చేయమని ధర్మంగా చెప్పాడో దాన్ని నేను చేస్తా. నువ్వు తిట్టావని నేను మానేను, నువ్వు పొగిడావని ఇంకొంచెం ఎక్కువ చేయను. నువ్వు పొగిడావని నేను చేయకూడని పని చేయను. నువ్వు నన్ను పొగిడావు కాబట్టి నేను అధర్మమైన పని చేయను, నువ్వు నన్ను తిట్టావు కాబట్టి ధర్మమైన పనిని చేయకుండాను ఉండను. అంటే భగవంతుడికి దగ్గరైన భక్తులు వాళ్ళ డిసైడింగ్ ఫ్యాక్టర్ భగవంతుడు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి డ్యుయాలిటీస్ కాదు. ఎప్పుడైతే ఇది ఉందో మీకు ఎంత ఫ్రీడమ్ ఉంది చూడండి. యాక్చువల్లీ మిమ్మల్ని కంట్రోల్ చేసే వాళ్ళే లేరు. ఈ ఈ పొగిడే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు, తిట్టేవాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు, వీళ్ళెవరూ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేరు. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ప్రపంచంలో ఏంటి, ఇది వరకు రోజుల్లో ఎలా అంటే కనీసం మన ఇంట్లో వాళ్ళ యాక్సెప్టెన్స్ కోసం మనం పాకులాడేవాళ్ళం. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చక్కగా నేను ఉండాలని. ఇప్పుడు మన ఎంత అన్ఇంటెలిజెంట్ పీపుల్ అయిపోయామంటేనండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి ముక్కు మొహం తెలియని వాడు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయాలి. మనం ఎవరో తెలియని వాడు కూడా మనకు ఒక లైక్ కొట్టాడంటే మనకి హ్యాపీ, మనల్ని ఒక మాట అన్నాడంటే మనకి బాధ. అంటే మన కంట్రోల్ని ఎంతలా ప్రపంచంలో ఉన్న జీవులందరికీ ఇచ్చేసామో చూడండి. మనం ఇచ్చేసి వాళ్ళు ఎన్ని లైకులు కొట్టారు, ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని అనలేదు, లిటరల్ గా ఇది రియల్ ప్రాబ్లం. నాకు కొంతమంది డివోటీస్ కాల్ చేసి చెప్పేటప్పుడు ఎంత కండిషన్ అయిపోతున్నాం మనం. నిజానికి టెక్నాలజీ మనల్ని ఫియర్లెస్ గా చేయాల్సింది, కనపడని శత్రువులకు కూడా ఫియర్ఫుల్ అయిపోయేటట్టు చేసేస్తుంది కదా మనల్ని. ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి కూడా మనం భయపడిపోతున్నాం, బాధపడిపోతున్నాం. వాళ్ళు అనే చిన్న మాట మనల్ని ఎఫెక్ట్ చేసేస్తుంది. సో ఎప్పుడైతే మనం భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటామో, మన నియర్ అండ్ డియర్ వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకపోయినా మనం అసలు కేరే చేయం. ఏది రైటో అది మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఏది భగవంతుడిని మెప్పిస్తుందో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా అని వాళ్ళని ద్వేషించాం, ఏమి చేయం. ఈ డ్యుయాలిటీస్ కన్నిటికీ అతీతంగా అయిపోతాం. బుద్ధిర్ జ్ఞానం అసమ్మోహ. బుద్ధి అంటే ఏంటి అంటే విషయాలని అనలైజ్ చేయగలిగే శక్తి. ఇది చేస్తే ఇలాంటి కాన్సిక్వెన్స్ వస్తుంది, ఇది మంచిది ఇది చెడుది అని మనకి బుద్ధి డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ పని చేసామంటే ఈ కాన్సిక్వెన్సు, ఈ పని చేసామంటే ఈ కాన్సిక్వెన్సు అనే అనలైజింగ్ స్కిల్ ఏదో ఉందో అది బుద్ధి. జ్ఞానం అంటే ఏంటండి, నాలెడ్జ్ అంటే ఏంటి? నాలెడ్జ్ అంటే ఏంటి అంటే ఏది ఆత్మ, ఏది స్పిరిట్, ఏది మ్యాటర్ అని తెలియడం. అంటే ఏది భౌతికమైనది, ఏది ఆధ్యాత్మికమైనది అని తెలియడం జ్ఞానం. సో ఇప్పుడు చూడండి, చాలా మందికి బుద్ధి ఉండొచ్చు, జ్ఞానం ఉండదు. ఏది ఆధ్యాత్మికమో, ఏది ఆధ్యాత్మికం కాదో, దేని గురించి బాధపడాలో, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో, ఏది పోతే ఏడవాలో, ఏది ఉంటే ఆనందపడాలో తెలియదు. ఈ జ్ఞానం లేదు కాబట్టి అశాశ్వతమైన భౌతికమైన విషయాలను చూసి అహంకరిస్తాం, అవి లేవని బాధపడతాం, వాటి కోసం తాపత్రయపడతాం, కింద మీద పడతాం. శాశ్వతమైన ఆత్మని రోజు చంపేస్తూ ఉంటాం. ఒక నామ జపం చేయం, భగవంతుడికి కనెక్ట్ చేయం, ఆ ఆత్మకి తృప్తి వచ్చేలాగా వ్యవహరించం. సో జ్ఞానం ఏంటి అంటే ఏది ఆత్మ, ఏది అనాత్మ అనే విషయాన్ని తెలుసుకోవడం, ఈ రెండింటినీ కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరని తెలుసుకోవడం. అంటే అది మూడోవాడు భగవంతుడు. ఇది జ్ఞానం. సో బుద్ధి అంటే అనలైజింగ్ స్కిల్. ఈ రెండు కంబైన్డ్ గా ఎప్పుడు వర్క్ చేస్తాయి? మీకు ఇప్పుడు తెలిసింది ఏది ఆత్మో, ఏది భౌతికమో. ఇప్పుడు బుద్ధి ఉపయోగించి ఏం చేయాలి? ఆత్మకి సంబంధించిన విషయాలని హై ప్రయారిటీలో పెట్టాలి, అవి ఫస్ట్ చేయాలి. అక్కడ బుద్ధి ఉపయోగపడుతుంది. బుద్ధి మనకి ఇప్పుడు చెప్పింది ఇది శాశ్వతమైంది, ఇది అశాశ్వతమైందని. జ్ఞానం మనకి చెప్పింది ఇది శాశ్వతమైంది, ఇది అశాశ్వతమైంది, ఇది నువ్వు ఆత్మవి అని చెప్పింది జ్ఞానం మనకి. బుద్ధిని ఉపయోగించి ఏం చేయాలి? ఆత్మకి సంబంధించిన విషయాల వైపుగా నడవాలి. సో బుద్ధిర్ జ్ఞానం అసమ్మోహ. అసమ్మోహ అంటే, మోహం అంటే కన్ఫ్యూజ్డ్ గా ఉండడం, డౌట్స్ తో ఉండడం. అసమ్మోహ అంటే కంప్లీట్ గా డౌట్లు లేకపోవడం, మోహంలో లేకపోవడం. ఏమిటి పెద్ద మోహం మనందరికీ అంటే నేను ఈ శరీరం అనేదే పెద్ద మోహం. సో అసమ్మోహ, అలాంటి మోహంలో లేకపోవడం అంటే నిత్యం అనుక్షణం నేను ఈ ఆత్మని అని గుర్తుంచుకోగలగడం. కనీసంలో కనీసం మనలో ఈ 6 శత్రువులు పెరిగినప్పుడు, అంటే లస్ట్, యాంగర్, గ్రీడు ఇలాంటివి పెరిగి ఏదన్నా పనులు చేసేటప్పుడు ఒక బ్రేక్ వేసి కోపంలో చేస్తున్నప్పుడు కానీ,
ఈర్ష్యగా చేస్తున్నప్పుడు కానీ, విపరీతమైన కోరికతోటి చేసేటప్పుడు కానీ, నేను ఇది దేనికోసం చేస్తున్నాను, ఇది ఆత్మకు ఉపయోగపడే పనా, శరీరానికి ఉపయోగపడే పనా, ధర్మంగా చేస్తున్నానా, అధర్మంగా చేస్తున్నానా, నన్ను నేను దిగజార్చుకుంటున్నానా, నన్ను నేను ఉద్ధరించుకుంటున్నానా అనే ప్రశ్నను బ్రేక్ వేసి మనం వేసుకున్నామంటే సగం దారిలో పడిపోతాం. చాలా సార్లు బుద్ధి పోయేది ఇక్కడే. ఇవి పెరిగిపోయినప్పుడే మన బుద్ధి వెళ్ళిపోతుంది, ఎక్కడో దాక్కుంటుంది, వెళ్ళి పోతుంది. మనకి కోపం రాగానే పోయేది బుద్ధే. అసలు ఎదురుకుండా ఉన్న వాళ్ళ మీద మనకి ఎంత ప్రేమ ఉందని కానీ, ప్రేమ లేదని కానీ, మనం అంటున్న మాట వాళ్ళని హట్ చేస్తుందని కానీ, హట్ చేయడానికి ముందు మనం కక్కేయాలి. మనలో ఉన్న కోపాన్ని అంతా కక్కేసి, అసలు ఇంకా ఎంతలా కక్కేయాలి అంటే నిన్ను నేను హేట్ చేసినందుగా ఈ ప్రపంచంలో ఎవరిని హేట్ చేయను అన్నంతగా వాళ్ళకి ఆ ఫీలింగ్ ని కలిగించేసేసేటట్టుగా మనం మాట్లాడేయాలన్నమాట. మాటలతోటే చంపేయాలి. ఇక వేరే ఏం అవసరం లేదు. ఇంకా అసలు కత్తులు కటార్లు అవసరం లేదు మనకి. మనకున్న ద్వేషం, ఈర్ష ఎంతలా ఉండాలంటే వాళ్ళు నాశనం అయిపోవాలని తెలియకుండానే కోరేసుకోవాలి. మనకున్న కోరిక ఎంత స్ట్రాంగ్ అయిపోవాలంటే అధర్మంగా అయినా దాన్ని పొందేయాలనే భావన కలగటం. సో ఈ 6 మనలో బాగా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పుడైనా ఒక బ్రేక్ వేసి, ఇది ఆత్మకు సంబంధించిన విషయమా, శరీరానికి సంబంధించిన విషయమా, దీన్ని చేసేటప్పుడు ధర్మాన్ని పాటిస్తున్నానా, ధర్మాన్ని పాటించట్లేదా, ఎవరికైనా ఇబ్బందిని కలిగిస్తున్నానా, కలిగించటం లేదా అనే ప్రశ్నలు వేసుకున్నామంటే ఈ మోహం నుంచి బయటపడిపోతాం. అసమ్మోహ అంటే ఈ మోహం నుంచి బయటపడినటువంటి వాడు. ఇట్లా చెప్పిన తర్వాత క్షమ, ఫర్గివ్ చేయగలగడం, క్షమించగలగడం అనేది ఇది అసలు బ్రహ్మాండమైన గుణం అండి. ఇది చాలా మందికి ఉండదు అసలు. క్షమించగలగటం, క్షమాగుణం అంటే మనం ఎలా అనుకుంటాం అంటే క్షమాగుణం చేతకాని వాళ్ళ దగ్గర ఉంటుంది అనుకుంటాం. నిజంగా ధైర్యవంతుల దగ్గర, జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర, విషయం అర్థమైన వాళ్ళ దగ్గర క్షమాగుణం ఉంటుంది. ఎందుకంటే ఒక విషయాన్ని మనం క్షమించలేదు అంటే దానికి ఒక పర్మనెంట్ ప్లేస్ వేసి మన మైండ్ లో పెట్టినట్టు అనమాట అర్థం. ఆ వ్యక్తి కనిపించినప్పుడల్లా మీరు గుర్తు చేసుకోవాలి వాళ్ళు చేసిన అన్యాయం ఏంటి, వాళ్ళని ఎలా తిట్టాలి, ఏం చేయాలి, ఎంత ఏది అని. సో మీరు ఒక పర్మనెంట్ ప్లేస్ వేసి మీ మైండ్ లో వాళ్ళని కూర్చోబెడితే తప్పితే వాళ్ళ పట్ల మీకున్న ద్వేషం మీకు గుర్తురాదు. క్షమించేశారంటే మీరు ఆ ప్లేస్ ని వెకేట్ చేసేసినట్టు మేము హృదయంలోంచి, మైండ్ లోంచి. సో అది మనం చెయ్యం. మనం ఏమనుకుంటాం, వాళ్ళని క్షమించకపోవడం వాళ్ళకి చేస్తున్న ద్రోహం అనుకుంటాం. ఎంత ఫూలిష్ పీపుల్ అంటే మనకి మనం చేసుకుంటున్న ద్రోహం ఒకళ్ళని క్షమించలేకపోవడం. ఎందుకంటే మనం వాళ్ళకి పెద్దపీట వేసి మన మనసులో, మన హృదయాల్లో కూర్చోబెట్టి మన మనసుకి, హృదయానికి వాళ్ళ పట్ల ద్వేషాన్ని ప్రతిరోజు ఇంజెక్ట్ చేస్తూ ఉంటే తప్పితే వాళ్ళు చూసినప్పుడు మనకి అది గుర్తుకు రాదు. ఒక్కసారి క్షమించేసేయండి, వాళ్ళ గురించి వదిలేసేయండి, పోతుంది మన మైండ్లోంచి. ఇలా అనగానే చాలా మంది ఏమంటారంటే వాళ్ళు నాకు చాలా అన్యాయం చేశారండి, ఎలా క్షమించమంటారు అంటారు. క్షమించడం, మరిచిపోవడం, ఈ 2 విషయాలు. ఈ 2 విషయాలు ఎప్పుడు ఏది చేయాలనేది మనకి బాగా గుర్తుండాలన్నమాట. ఎప్పుడైతే క్షమిస్తామో మర్చిపోవాలి ఆ విషయాన్ని. అంతేగాని ప్రతిసారి వెళ్ళి వాళ్ళకి నిన్ను నేను క్షమించాను, నువ్వు ఎంత పాపాత్ముడివో తెలుసా, అయినా నిన్ను క్షమించాను, నేను గొప్పవాడిని అని చెప్పకూడదు. ఇంకా ఆ విషయాన్ని అక్కడికి వదిలేసేయాలి ఒకసారి క్షమించేసిన తర్వాత. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. కానీ ఇమ్మెచ్యూర్ గా ఫర్గివ్ అండ్ ఫర్గెట్ కూడా చేయకూడదు. ఎలా అంటే వాళ్ళు కాన్స్టెంట్ గా మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఎప్పటి వరకు గుర్తు పెట్టుకోవాలంటే మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ నుంచి. ఎందుకంటే మనం ఈజీగా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి నువ్వు నా మీద తొక్కేసి వెళ్ళిపో, నేను చాలా శాంత స్వభావురాలిని, నువ్వు నన్ను ఏమన్నా పర్వాలేదు, ఎన్నన్నా పర్వాలేదు, నేను భరించేస్తాను, అలాంటి భావన కూడా ఉండకూడదు. ఎందుకంటే ఏదైతే అలాంటి ఫీలింగ్ మనకు ఉంటుందో, నేను భరిస్తాను, నన్ను ఎన్నైనా అను, ఏమైనా అను అని, అది మనకి ఒక సెల్ఫ్ పిటీని, ఒక సెల్ఫ్ గౌరవాన్ని, ఒక ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. అబ్బా నేను క్షమించేశాను, నేను ఎన్నన్నా పడ్డాను అని. అది కూడా మనం భగవంతుడికి దూరం చేసేస్తుంది. సో వాళ్ళకి మనం వనరబుల్ చేసుకోకూడదు. వాళ్ళు మన మీద ఎక్కి తొక్కి వెళ్ళిపోయేలాగా మనం చేసుకోకూడదు. చెప్పాలి, వాళ్ళకి మనం దూరంగా ఉండాలి, వాళ్ళని క్షమించి దూరంగా ఉండాలి. బాబోయ్ నీతోటి నేను ఉన్నాను అంటే నువ్వు అనే మాటలతోటి కానీ, నువ్వు చేసే పనులతోటి కానీ నా మైండ్, నా మనసు మొత్తం నాశనం అయిపోయి భగవంతుడి గురించి ఆలోచించటం మానేసి పొద్దున్న లేచి నీ గురించే నేను ఆలోచిస్తున్నా. సో ఇది నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు, దీనివల్ల ఎవరికి ఏ ఉపయోగం జరగట్లేదు. సో నీకు నాకు టాటా బై బై, గుడ్ బై, కొన్ని రోజుల పాటు నువ్వైనా మారు, నేనైనా మారుతానని మనం మారిపోయి వాళ్ళని వదిలిపెట్టి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే క్షమించేస్తామో అప్పుడు మనం దాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే మర్చిపోకపోతే గ్రడ్జ్ కానీ, సెల్ఫ్ పిటీ కానీ మనలో పెరిగిపోతుంది.
పెరిగిపోయి అది కూడా మనల్ని ప్రాబ్లం చేస్తుంది. సో ఫర్గివ్ అండ్ ఫర్గెట్ బెస్ట్ వే. ఎప్పుడైతే ఆ మనిషి మారిపోతారో ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా, ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక తప్పు చేస్తున్నారు, దానివల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది, మనం చెప్పాం వాళ్ళకి, చెప్పంగానే వాళ్ళు మారిపోయారు, వాళ్ళ ప్రవర్తనలోనూ అది కనిపిస్తుంది, వాళ్ళ యొక్క మనసులోనూ అది మనకు కనిపిస్తున్నప్పుడు ఫర్గివ్ అండ్ ఫర్గెట్, వాళ్ళని క్షమించేయాలి, మర్చిపోవాలి ఆ విషయం గురించి. మనం చెప్తున్నాం, వాళ్ళు మారట్లేదు, అప్పుడేం చేయాలి అంటే క్షమించాలి, మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదు అంటే మనల్ని మనం కాపాడుకోవటం కోసం. మర్చిపోయామంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళ బుట్టలోనే పడతాం, వాళ్ళ తర్వాతే మాటలు పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అందుకని ఏంటి, ఎక్కడి వరకు గుర్తుపెట్టుకోవాలంటే వీళ్ళు రెడ్ మార్క్, నాకు వీళ్ళ దగ్గర నుంచి నేను దూరంగా ఉండాలి అన్నంత వరకు గుర్తుపెట్టుకోవాలి. కానీ ద్వేషం పెంచుకుని వాళ్ళ మీద కసి తీర్చుకుని వాళ్ళని మాటలనేంత వరకు ఉండకూడదు. ఎప్పుడైతే ఇది చేస్తామో భగవంతుడికి దగ్గర అవుతాం. ఎందుకని, చెత్తనంతా తీసుకొచ్చి మన హృదయంలో మన మనసులో పెద్దపీట వేసి కూర్చోబెట్టలేదు. మనం భగవంతుడు పెట్టాల్సిన ప్లేస్ లో ఏమాత్రం విలువ లేనటువంటి నలుగురు అన్న 4 మాటలు, నలుగురు 4 ఒపీనియన్స్ లో తీసుకొచ్చి పెట్టి వాటిని రిపీట్ చేసి టెలికాస్ట్ చేస్తూ చేస్తూ మైండ్ లో బాధపడిపోతూ దుఃఖపడిపోతూ ఏడుస్తూ సెల్ఫ్ పిటీ తోటి నలుగురికి చెప్పి ఆ నలుగురికి కూడా వాళ్ళ మీద ఆ అభిప్రాయం కలిగేటట్టు చేసి మన యొక్క దీనస్థితిని వాళ్ళందరూ పాపులరైజ్ చేసేటట్టుగా చేసి ఈ గోలంతా ఈ డ్రామా అంతా చేయడం వల్ల భగవంతుడికి దూరం అయిపోతాం, భగవంతుడికి దగ్గర కాం. గుర్తుపెట్టుకోవాలి. అందుకని క్షమా అందులో ఒక మాట కింద భగవంతుడు చెప్పాడు. ఇక్కడికి ఆపుతాను మాతాజీ. మిగతా లక్షణాలన్నీ కూడా ఎట్లా మనం భగవంతుడితో రిలేట్ చేసుకోవాలి అనే విషయం పర్పట్లో ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. బుద్ధి, జ్ఞానం, సంశయం మరియు భ్రాంతి రాహిత్యం, ఈ మాటలు చెప్పుకున్నాం. క్షమాగుణం వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ నుంచి ఈ శ్లోక మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడికి నేను ఆపుతాను. ఈ లక్షణాలన్నీ కూడా భగవంతుడు, రెండు భగవంతుడు తయారు చేసినవే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం మాట్లాడుకున్నాం ఈ శ్లోకానికి సంబంధించి. అది ఆ తర్వాత లైన్లో సారీ ఒక్క నిమిషం, ఆ తర్వాత లైన్లో లాస్ట్ లైన్లో చెప్తాడు, మత్త ఏవ పృథక్ విధ, ఇవన్నీ నేనే చేశాను, రెండు క్రియేట్ చేసిన వాడిని నేనే అనేవాడు. లాస్ట్ లైన్ కూడా మనం చెప్పుకున్నాం. ఫస్ట్ 2 లైన్స్ చెప్పుకున్నాం, కానీ ఫస్ట్ లైన్ చెప్పుకున్నాం, సెకండ్ లైన్లో క్షమా వరకే చెప్పుకున్నాం. ఇంకా సత్యం, ధమ, సమ ఇవన్నీ కూడా చెప్పుకోవాలి. ఇక్కడికి నేను ఆపుతాను. ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్